నార్వేకి స్వాగతం. నిన్న మనం మనసుని ఇంకా క్లియర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ఎనాలజీని వాడాం, ఒక మెటాఫోర్ని వాడాం. ఏమిటా మెటాఫోర్ అంటే క్లాత్ తో పోల్చాం. మన క్లాత్ తో డ్రెస్ తయారు చేసుకుంటాం కదా, ఆ డ్రెస్ ఏమిటయ్యా అంటే మన పర్సనాలిటీ అనమాట. బయట పర్సనాలిటీ, వీడి పర్సనాలిటీ ఇలాంటి వాడు అలాంటి వాడు చెప్తుంటే నా పర్సనాలిటీ అనమాట. సో ఆ ఆ క్లాత్ క్యారెక్టరిస్టిక్, లైక్ లైక్ డిస్లైక్స్, దాని కోర్స్నెస్, నెక్స్ట్ దాని క్వాలిటీ, ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ లో ఆ ఆధారాలు అమరబడి ఉన్నాయి, వాటి ఎమోషన్ ఏమి అటాచ్ అయి ఉంది, వాటి స్ట్రెంగ్త్ ఎలా ఉంది, డ్యూరబిలిటీ ఎలా ఉంది, ఆ థాట్స్ ఏమో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మైండ్ అనమాట. నౌ ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. సో క్లాత్ నుండి క్లాత్స్ చేస్తారు, బట్టలు కుడతారు టైలరు. అలాగే థాట్స్ నుండి గ్రే మ్యాటర్ ఏం చేస్తుంది అంటే ఒక క్యారెక్టర్స్ డిసైడ్ చేస్తుంది. క్యారెక్టర్ నువ్వు ప్రదర్శిస్తుంటావు ప్రవర్తన రూపంలో, దాన్ని నువ్వు పర్సనాలిటీ అంటావు. మనిషి యొక్క పర్సనాలిటీని అలా చెప్తావు. యాక్చువల్లీ డూ యూ అండర్స్టాండ్ యువర్ మైండ్? అసలు నీ మైండ్ నీకు పూర్తిగా అర్థమవుతుందా? ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 40 వీడియోల దగ్గర దాకా వచ్చేసాము. చూడండి, మైండ్ గురించి ఎన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయో. కానీ మనం క్లైమ్ చేస్తుంటాం కదా, నా మనసు నాకు తెలుసు అని. రియల్లీ డూ యూ అండర్స్టాండ్ యువర్ మైండ్? హావ్ యూ వర్క్ టువర్డ్స్ ఇట్స్? దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? బట్ సమ్ టైమ్స్ క్లైమ్ దట్ యు అండర్స్టాండ్ అదర్స్ మైండ్. కానీ నీ మైండ్ నువ్వు స్టడీ చేయడానికి ఎప్పుడు ప్రాక్టీస్ అయితే చేయలేదు, కానీ ఆ అనాలిసిస్ అబ్జర్వేషన్ చేయలేదు, కానీ ఎదుర్కొంటే వాడు మనసు మటుకు అర్థమైపోయిందని చెప్తావు. వాడి మైండ్లో ఏముందో చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. ఎలా చెప్తావు? వాడి ఉద్దేశం ఏంటో చెప్పేస్తావు. వాడి ప్రవర్తన బట్టి, వాడి మాటలు బట్టి, వాడి యాక్షన్ బట్టి ఆ, నువ్వు వాడి ఉద్దేశం చెప్పేస్తావు. ఎంత ఫన్నీగా ఉంది కదా నిజానికి. థాట్ ప్యాటర్న్స్ అక్యుములేషన్ ఫ్రమ్, ఈ థాట్ ప్యాటర్న్స్ ఉన్నాయే, అవి అక్యుములేట్ ఎప్పటి నుండి అవుతాయి? పుట్టినప్పటి నుండి ఇన్ఫాన్సీ స్టేజ్ నుండి స్టార్ట్ అయిపోతాయి. అండ్ పేరెంట్స్ దగ్గర నుండి మనకి వస్తాయి, రిలేటివ్స్ నుండి వస్తాయి, టీచర్స్ నుండి వస్తాయి, స్కూల్ నుండి వస్తాయి, కాలేజ్ నుండి వస్తాయి, ఫ్రెండ్స్ నుండి వస్తాయి. నీ నీ హోమ్ ఎన్విరాన్మెంట్ బట్టి, నువ్వు ఎక్కడ పెరిగావో ఆ ఎన్విరాన్మెంట్ బట్టి, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఎన్విరాన్మెంట్ బట్టి, ఇలాగే వీటన్నిటి ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వీటన్నిటి నుండి ఒక జనరల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ నుండి థాట్ ప్యాటర్న్స్ అక్యుములేట్ అవుతుంది నీకు. ఈ థాట్ ప్యాటర్న్ అక్యుములేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంటుంది లోపల గ్రే మ్యాటర్ లో అంటే, బయట నుండి ఇంపల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ లోపలికి ఎలా వస్తుంది? ఇంపల్స్ లానే వస్తుంది. ఇప్పుడు కళ్ళ నుండి చూస్తే ఆబ్జెక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నీ రెటినా మీద బొమ్మ పడింది, తర్వాత అక్కడ ఏమైంది, ఇంకా అక్కడ నుండి బొమ్మ ఉంటుంది కదా, సో అది ఒక ఎలక్ట్రికల్ పల్సెస్ కింద ట్రావెల్ అవుతుంది. మైండ్ లోకి వెళ్ళాక ఆ పల్సెస్ అనలైజ్ చేస్తుంది, మళ్ళీ అది ఒక పిక్చర్ లాంటి ఫామ్ చేసుకుంటుంది కోడెడ్ లాంగ్వేజ్ లో కదా. ఇది కదా ప్రాసెస్ జరిగేది. అలా చెవుల నుండి వినవు కూడా అంతే. ఏవైనా సరే లోపల సర్టన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకో కోడ్ లోకి మారుతుంటుంది. సో కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది నోట్ చేయబడుతుంటుంది. ఎక్కడికి ఎక్కడికి సెన్సెస్ కి. సెన్స్ ఆర్గాన్స్ వేరు, సెన్సెస్ వేరు. సెన్సెస్ అనేవేమో లొకేషన్స్, అంటే పర్టికులర్ గా ఒక గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ గ్రే మ్యాటర్ లో కొంత పార్ట్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని డీకోడ్ చేయగలదు. దాన్ని సెన్సెస్ అంటాం. సెన్స్ ఆర్గాన్ అంటే కళ్ళు, చెవు, ముక్కు ఇవి. సో సెన్సెస్ సెన్స్ ఆర్గాన్ కి కొంచెం ఆ తేడా గుర్తుపడుతుంది. సెన్స్ ఆర్గాన్స్ పనిచేయకపోయినా సెన్సెస్ పనిచేస్తాయి. అదేనండి, మనం కళ్ళకు అంటుంటాం కదా, కళ్ళలో నువ్వు వింటావు, చూస్తావు, వాసన చూస్తావు, టచ్ చేస్తావు, అన్ని జరుగుతుంటాయి. కానీ నిజానికి నువ్వు అక్కడ ఏం చేయట్లేదు కదా, నీ బాడీ, నీ చెవులు పని చేయట్లేదు, నీ కళ్ళు పని చేయట్లేదు. సో ఈ కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇంపల్స్ లోంచి ఆ సెన్సెస్ కి రీచ్ అవుతుంది. ఈ సెన్సెస్ నుండి ఆ కోడెడ్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి పంపబడుతుంది. ఇక అక్కడ ఆటోమేటిక్గా అక్కడ థాట్స్ కింద అది కన్వర్ట్ అవుతుంది. ఇది ఇది డీకోడింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ డికోడెడ్ అపాయింటెడ్ బ్రెయిన్ లో కొన్ని అపాయింటెడ్ ఏరియాస్ ఉంటాయి, గ్రే మ్యాటర్ ఏరియాస్. అక్కడ దాంతో ఇంటిగ్రేట్ అవుతుంది మైండ్ సెక్షన్ సెంటర్స్ తో. అక్కడ దెన్ డీకోడింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, బ్రెయిన్ లో సర్టన్ గ్రే మ్యాటర్ పాయింట్స్ ఉంటాయి, స్పాట్స్ అపాయింటెడ్ పాయింట్స్, అక్కడ డికోడింగ్ పాయింట్స్. ఆ డికోడింగ్ పాయింట్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి దేంతో? మైండ్ సెక్షన్ 1 లో ఉండే సెంటర్స్ తో. మైండ్ సెక్షన్ లో ఉండే సెంటర్స్ ఏమిటి మనం తెలుసుకున్నవి? ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సోవైటాలిటీ సెంటర్ అండ్ మొబిలిటీ సెంటర్. సో దీంట్లో నువ్వు ఏదైనా సరే ఈ 4 ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఈ 4 ఇన్ఫర్మేషన్ డీకోడ్ అవుతుంది ఆ పాయింట్ విత్ మైండ్ సెక్షన్ 1 ఇంటిగ్రేట్ అయి ఉండటం వల్ల ఈ బ్రెయిన్ లో పర్టికులర్ గ్రే మ్యాటర్ స్పాట్ దగ్గర చెప్తుంది. ఇక్కడ
ఈ ఈ కోడింగ్ నుండి డీకోడింగ్ అవటం అనే ప్రాసెస్ ఉంది. ఇది థాట్ ప్యాటర్న్స్ కింద అక్యుములేట్ అవుతుంది లోపల. ఎందుకంటే అది చిన్నప్పటి నుండి మనం ఇన్ఫాన్సీ స్టేజ్లో పేరెంట్స్ దగ్గర నుండి, రిలేటివ్స్ దగ్గర నుండి, టీచర్ల నుండి, స్కూళ్ళల్లో, కాలేజీలో, ఫ్రెండ్స్ నుండి, హోమ్ నుండి, బయట ఎన్విరాన్మెంట్ నుండి ఎక్స్పీరియన్స్ ద్వారా లోపలికి నువ్వు అసలు మనం కోడింగ్ పర్పస్ తీసుకుంటాం, డీకోడింగ్ చేస్తుంటాం. డీకోడింగ్ చేయడానికి ఎవరు? హార్డ్వేర్ పార్ట్ ఏమిటి? బ్రెయిన్లో ఉంటే గ్రే మ్యాటర్. దాని సాఫ్ట్వేర్ పార్ట్ ఏమిటి? మైండ్లో ఉంటే సెక్షన్లో ఉంటే సెంటర్స్. సో ఇక్కడ థాట్ ప్యాటర్న్స్ కొన్ని రికార్డ్ చేసుకుంటుంటుంది. అందుకని అలాగే ఆ ప్యాటర్న్లోనే ఆలోచించడం జరుగుతుంటుంది. ప్యాటర్న్ మారదు, థాట్ ప్యాటర్న్ కింద అయిపోతుంది. ఈ థాట్ ప్యాటర్న్ ఉండటం వల్ల ఏమిటంటే ఆటోమేటిక్గా నువ్వు లైఫ్ ఎలా ఉంటుందంటే ప్లేయింగ్ స్టోర్డ్ ప్యాటర్న్స్ జస్ట్ లైక్ టేప్ రికార్డ్. చూడు నువ్వు అదే లైవ్ అదే 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 పాట మళ్ళా 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 టేప్ రికార్డ్లో వింటున్నట్లు ఉంటుంది. చూడటం అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఈ ప్యాటర్న్స్ లోనే నువ్వు ఆలోచించగలుగుతావు, అలాగే డీకోడ్ చేయగలుగుతావు. అంటే నువ్వు అదే రకం పాటని టేప్ రికార్డ్ లో మళ్ళీ 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 వింటున్నట్టుగా ఉంటుంది అన్నమాట, ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ ప్యాటర్న్స్ సమ్ ప్రిడామినేటింగ్ డ్రిఫ్ట్స్ మేక్ ఏ పర్సన్ టు వన్ థింగ్ ఇన్ ప్రిఫరెన్స్ టు అదర్. సో ఇక్కడ ఈ డ్రిఫ్ట్స్ కొన్ని ప్రాంప్ట్ చేస్తాయి కొన్ని తెలుసుకున్నాం మనం. డ్రిఫ్ట్స్ వాచింగ్ చేసి ఆ ప్రాంప్ట్ చేసే విషయాలు ఏమిటి, ఏవి ప్రాంప్ట్ చేస్తున్నాయి, దాని వెనకాల ఉండే సెంటర్ ఏమిటి, ఇవన్నీ నోట్ చేసుకోవడానికి ఒక ఎక్సర్సైజ్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ నీకు క్లియర్ గా ఈ పర్టికులర్ ప్యాటర్న్ రిపీట్ అవ్వటానికి, టేప్ రికార్డ్ లాగా మళ్ళీ రిపీట్ అవ్వడానికి కొన్ని ప్రిడామినెంట్ డ్రిఫ్ట్స్ ఉంటాయి. యాక్చువల్లీ అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది ఎవరి డ్రిఫ్ట్స్ ఎలా ఉన్నాయనేది. టెక్స్ట్ డ్రిఫ్ట్ ఎంత ఉంది, గ్రీన్ డ్రిఫ్ట్ ఎంత ఉంది, లేదా ఎన్వి డ్రిఫ్ట్ ఎంత ఉంది, సో ఇలా ఎగో డ్రిఫ్ట్ ఎంత ఉంది. సో వీటి యొక్క డ్రిఫ్ట్స్ పర్సంటేజ్ వస్తే క్యాలిక్యులేట్ అవుతాయి. ఇది చెప్పాను కదా, అట్లీస్ట్ 3 to 6 months మధ్య డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ దగ్గర పెట్టుకుంటే తెలుస్తుంది. సో ప్రిడామినెంట్ డ్రిఫ్ట్స్ ఉంటాయి, అవి ఒకదాని ప్రిఫరెన్స్ మీద ఒకదాని మీద ఒకటి ప్రిఫరెన్స్గా వర్క్ చేస్తుంటాయి. అండ్ హీ మేడ్ టు దట్ టు పర్ఫెక్షన్. ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ అయిపోతాం ఆల్మోస్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుండి తెలియకుండా అన్కాన్షియస్ గా జరిగే లోపల నేర్చుకున్న లెర్నింగ్ ప్రాసెస్ ఇది. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? నిజానికి ఇదేనా? అంటే టేప్ రికార్డ్ లాగా కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ చేసుకొని మన ఎక్స్పీరియన్స్ ద్వారా అవే రిపీట్ చేస్తూ నడిపేయటమేనా జీవితం అంటే? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్? అందుకోసమే పుట్టామా? అండ్ యామ్ ఐ అప్రోచింగ్ నియర్ టు ఇట్ హవెవర్ స్లోలీ? సరే ఒకవేళ పర్పస్ ఏదైనా ఉంది అనుకుంటే ఆ పర్పస్ ని కనీసం నేను దాని వైపుకి అడుగులేస్తున్నానా? ఎంత స్లోగా ప్రయాణం చేస్తున్నా సరే చేస్తున్నానా లేదా? సో ఇట్స్ ఎ పాయింట్ టు ప్రోబ్ ఏ డౌట్ ఆర్ ఎ క్వశ్చన్. ఇది ఒక కాన్స్టెంట్ క్వశ్చన్ అనమాట. దీనికి వెంటనే ఏంటి నా పర్పస్ ఆఫ్ లైఫ్ అనే ఆన్సర్ కోసం అప్పుడే వెళ్ళిపోద్ది మీరు. బట్ కానీ ఎన్ని రకాల పర్పస్లు అనిపిస్తున్నాయని మటుకు ఎక్కడైనా రాయటం మొదలెట్టండి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్ అనే క్వశ్చన్ వేసుకోండి. ఈ క్వశ్చన్ కాన్స్టెంట్ గా మీకు రోజుకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు గుర్తు రావాలి. ఖాళీగా ఉన్నప్పుడు గుర్తొస్తుండాలి. గుర్తుకొస్తున్నప్పుడు మీకు వస్తున్న ఆన్సర్ ఏమిటి చూడండి సిన్సియర్ గా. సో మీరు పర్పస్ ఏది ఫీల్ అవుతున్నారు అనేది దేని మీద ఆధారపడుతుందో చూడండి. ఆ టైంలో మీ యొక్క డ్రిఫ్ట్ మీద ఆధారపడుతుందా, లేదా మీ యొక్క రిక్వైర్మెంట్ మీద ఆధారపడుతుందా, మీరు ఏది అవసరం అనుకుంటున్నారో దాని మీద ఆధారపడుతుందా, లేదా మీ డిజైర్స్ అండ్ వాంట్స్ మీద ఆధారపడుతుందా, లేదా మీకున్న ప్రాబ్లమ్స్ లో మీద ఆధారపడుతుందా? సో మీరు ఏ స్టేట్ లో ఉన్నప్పుడు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదిలా కనబడుతుంది? బాధలో ఉన్నప్పుడు ఏది పర్పస్ ఆఫ్ లైఫ్ కనబడుతుంది? ఆనందంగా ఉన్న పర్పస్ ఆఫ్ లైఫ్ కనబడుతుంది? సో పర్పస్ ఆఫ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్ అనేది ఒక కాన్స్టెంట్ క్వశ్చన్. దీనికి రిమార్క్ ఒక ఆన్సర్ అనేసుకొని సాటిస్ఫై అయిపోద్దు. లేదా ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, ఆ బుక్ లో ఏం రాసింది, ఈ బుక్ లో ఏం రాసింది వద్దు. మీ సొంతంగా రెండు అబ్జర్వ్ చేయండి. మీకు ఏది పర్పస్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది, ఏది పర్పస్ ఆఫ్ బర్త్ అనిపిస్తుంది, మీరు ఏ స్టేట్ లో ఉన్నప్పుడు ఏది అనిపిస్తుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం.